ఈ పార్ట్నర్షిప్‌లో ఏమేం చెక్ చేసుకోవాలి? పార్ట్నర్‌షిప్ స్ట్రాంగ్ ఉండడానికి ఏం చేయాలి? పార్ట్నర్‌షిప్‌లో సక్సెస్‌ఫుల్ కావడానికి ఏం చేయాలి? పర్టికులర్ గా పార్ట్నర్షిప్ లో మనం ఎవరితో పార్ట్నర్షిప్ చేయాలనే విషయానికి వస్తే అసలు మన లైక్ మైండ్ పీపుల్ కాదనేది మనం చెక్ చేసుకోకుండా మన స్నేహితుడనో మన బంధువునో కలపటం ఎంట్రీ అయినంత ఈజీ కాదు, ఎగ్జిట్ అవటం. కస్టమర్స్ పట్ల ఎలా ఆలోచించాలి? వాళ్ళ కస్టమర్స్‌కి ఏం జస్టిఫికేషన్ చేయాలి? మీరు ఆర్కిటెక్ట్ లోపల కొన్ని చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటి? ఆర్కిటెక్ట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ కస్టమర్ కి కావాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ అంటే అందం ఒకటే కాదు, ఆ అందంతో పాటు వాళ్ళకి అనుకూలంగా ఉపయోగపడే ప్రతి కార్నర్ ని అబ్జర్వ్ చేయాలి. ఈ పార్ట్నర్‌షిప్‌లో ఏమేం చెక్ చేసుకోవాలి? పార్ట్నర్‌షిప్ స్ట్రాంగ్ ఉండడానికి ఏం చేయాలి? పార్ట్నర్‌షిప్‌లో సక్సెస్‌ఫుల్ కావడానికి ఏం చేయాలి? అలా మీ అనుభవంతో చెప్పండి కొంచెం. పర్టికులర్ గా పార్ట్నర్షిప్ లో మనం ఎవరితో పార్ట్నర్షిప్ చేయాలనే విషయానికి వస్తేనండి, హ్మ్. అసలు మన లైక్ మైండ్ పీపుల్ కాదనేది మనం చెక్ చేసుకోకుండా మన స్నేహితుడనో మన బంధువునో కలపటం ఎంట్రీ అయినంత ఈజీ కాదు, ఎగ్జిట్ అవటం. హ్మ్. ఎగ్జిట్ అవటంలో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి హ్మ్. ఉంటుంది. అంచేతన ఎంట్రీలోనే రెస్ట్రిక్ట్ చేస్తే ఎగ్జిట్ చాలా బాగుంటుందని నా అనుభవం నేర్పిన హ్మ్. ఒక పాఠం. దానికోసం నేను ప్రతి వ్యక్తితోటి ఒక 2, 3 నెలలు కలిపి ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ మెంటాలిటీని అర్థం చేసుకుంటూ, వాళ్ళకి ప్రాక్టికాలిటీ చూసుకుంటూ, వీళ్ళు కరెక్ట్ అనుకున్న రోజునే వాళ్ళతోటి పార్ట్నర్‌షిప్ పెట్టి కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఆ బ్రాంచ్ స్టార్ట్ చేయటంలో కూడా వచ్చే ప్రాబ్లమ్స్‌ని ముందరే మన అనుభవంతోటి వాళ్ళకి చెప్పటం, దాన్ని ఎదుర్కొనే విధానం చెప్పటం, వాళ్ళ మాట కూడా మనం వినాలి. నేను సీనియరు, వాళ్ళు జూనియరు అనే భావన కలిగిన రోజున అక్కడ వ్యాపారం టీమ్ వర్క్‌ని బిల్డ్ చేయకపోతే గనక నేను వాళ్ళపై బిహేవ్ చేసేది, వాళ్ళు వాళ్ళ కింద స్టాఫ్ మీద బిహేవ్ చేసేది చాలా ప్రమాదం అవుతుంది. అందుకని ప్రతిరోజు మీటింగ్‌లు పెట్టుకోవటం, దాని గురించి సమస్యని అర్థం చేసుకోవటం, ఎప్పటి సమస్యను అప్పుడే తీర్చుకుంటూ ఉంటే పార్ట్నర్‌షిప్‌లో కూడా భార్యాభర్తల సంబంధంలాగా ఈ పార్ట్నర్‌షిప్ సంబంధం కూడా చాలా స్ట్రాంగ్‌గా నిలబడతది. అలా ఉన్న రోజునే వ్యాపారం సక్సెస్ అవుద్ది సార్. గ్రేట్. ఇది నేటి తరానికి నేనిచ్చే ఒక అడ్వైజ్ అనుకోండి. నేను 30 సంవత్సరాల నా అనుభవంలో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎన్నో పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంత త్వరగానే విడాకులకి దాకెళ్ళిపోతున్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్‌లో చాలా బిజినెస్‌లు మీలాంటి వాళ్ళు చేస్తున్నారు కదా! సో, వాళ్ళ బిజినెస్‌కి, మీ బిజినెస్‌కి డిఫరెన్స్ ఏంటి నిర్మల గ్రూప్‌కి? ఎస్పెషల్లీ నిర్మలా గ్రూప్‌లో ఎవరైనా ఒక కస్టమర్ వస్తే మేము ఫస్ట్ వాళ్ళ అవసరం ఏంటో తెలుసుకుంటాం. హ్మ్. బిజినెస్ చేయటానికి కాదు. ఆ అవసరానికి తగ్గ సొల్యూషన్ మేము సజెస్ట్ చేస్తాం. ఆ సజెస్ట్ చేయడానికి తగ్గట్టుగా నా పీపుల్ ట్రైనింగ్ అయ్యి ఉంటారు. ప్రతి డివిజన్‌కి సెపరేట్ వ్యక్తులున్నారు. నేను ఎక్కువ శాతం టైమ్‌ని షాప్‌లో కాకుండా ట్రేడ్ ఫెయిర్స్‌కి, ప్రాక్టికాలిటీకి, సైట్‌లో ఉండే ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకోవటానికి, నిజంగా సైట్‌లో వచ్చే ప్రాబ్లమ్ రాకుండా ఏం తీసుకోవాలి జాగ్రత్తలనే దాన్ని అర్థం చేసుకోవటానికి ఎక్కువ టైంని నేను వినియోగిస్తూ ఉంటాను. అలాగే ఆర్కిటెక్ట్స్ బేసిక్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళకున్న నాలెడ్జ్ చాలా మంచిది. కాపోతే ఇంప్లిమెంటేషన్‌కొచ్చేపాటికి చాలా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలీదు. ఆ ప్రొడక్ట్ మళ్ళీ వాళ్ళు చూపించిన డిజైన్‌లో ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకొచ్చే నష్టం ఏంటి? ఆర్కిటెక్ట్స్ తోటి కూడా రిలేషన్ పెంచుకోవటం కోసం వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళు గైడ్ చేస్తూ, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి? కొత్త వెరైటీ ఏదైనా కావాలి అంటే నన్నడగండి. నేను తెస్తాను అనే ఒక భరోసానిచ్చి, దాంట్లో లాభం ఉన్నా లేకపోయినా వెతికి తేవటంలో ఒక ఆనందాన్ని నేను అనుభవించాను. ఆ ఆనందం నాకొక్కడికే కాకుండా ఆర్కిటెక్ట్స్ తోటి, ఇంటీరియర్స్ తోటి ఒక మంచి రిలేషన్ ఏర్పడ్డది. ఇలాంటి ప్రాక్టికాలిటీలో అలాగే లగ్జరీ అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళ ఒక ప్లైవుడ్ మంచిది వాడాలన్నా, ఒక ప్లంబింగ్ మంచిది వాడాలన్నా లగ్జరీ అనుకుంటారు. ఇది లగ్జరీ కాదు సార్. నీడ్. అది చెయ్యకపోతే వచ్చే నష్టాన్ని నేను పూర్తి వివరంగా ఉదాహరణలతోటి ఉదహరించడం జరుగుతది. ఎందుకంటే మనం ఒక రూ. 1,00,00,000 ఇల్లు కొన్నాం అనుకోండి సపోజ్. కరెక్ట్. దాంట్లో ఫర్నిచర్ ఖర్చు పెట్టేది 10,00,000. ఆ 10,00,000లో వాళ్ళు ప్లంబింగ్‌కో, రా మెటీరియల్ ప్లైవుడ్‌కో వాడేది 3, 4 లక్షలు. ఆ 3, 4 లక్షల్లో క్వాలిటీకి, క్వాలిటీ కాని దానికి తేడా వచ్చేది 50,000 నుంచి రూ. 1,00,000. అబ్బా! 50,000 నుంచి రూ. 1,00,000 గురించి ఆలోచిస్తే అది 1,10,00,000లో 50,000 లక్ష ఎంత అండి? 1%. హ్మ్. ఆ 1%ని వాళ్ళు నెగ్లిజెన్స్ చేయటం వల్ల వచ్చే నష్టాన్ని మనం వివరించడం వలన ప్రతి ఒక్కళ్ళు దాన్ని అర్థం చేసుకొని, మా మాటకి యాక్సెప్టెన్స్ ఇచ్చి, దానికి ఎదరికి తీసుకెళ్ళటం, ప్రతీదీ సరుకు అమ్మటం కన్నా వాళ్ళ అవసరాలు తెలుసుకోవటం బట్టి ఇవాళ నిర్మలా గ్రూప్ ఈ స్థాయి ఉండటానికి మేజర్ కారణం అదే సార్. గ్రేట్ సార్. సో, ఇప్పుడు ఆర్కిటెక్ట్‌లు అన్నారు కాబట్టి, ఇప్పుడు మీ ఇండస్ట్రీలో చాలా మటుకు ఆర్కిటెక్ట్‌లు మీ దగ్గరకొచ్చి సర్విస్ తీసుకుంటారు. అంటే అవును ప్రోడక్ట్ సార్. కొంటుంటారు. మీరు సమాజంలో చాలా మటుకు ఆర్కిటెక్ట్‌లతోని ట్రావెల్ చేశారు, చూస్తున్నారు. ఈరోజు కూడా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి,
సొసైటీలో ఒక ఆర్కిటెక్ట్‌లోకి ఉండాల్సిన మైండ్‌సెట్ ఏంటి? కస్టమర్స్ పట్ల ఎలా ఆలోచించాలి? వాళ్ళ కస్టమర్స్‌కి ఏం జస్టిఫికేషన్ చేయాలి? మీరు ఆర్కిటెక్ట్ లోపల కొన్ని చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటి? ఎందుకంటే చాలా మటుకు ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదా! ఇప్పుడు కాబోతున్న ఆర్కిటెక్ట్స్ కూడా ఉంటారు. వాళ్ళకిచ్చే మీరు సలహా ఏంటి? ఆర్కిటెక్ట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ కస్టమర్‌కి కావాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైనింగ్ చేయాలి. డిజైన్ అంటే అందం ఒకటే కాదు. ఆ అందంతో పాటు వాళ్ళకి అనుకూలంగా ఉపయోగపడే ప్రతి కార్నర్‌ని అబ్జర్వ్ చేయాలి. అంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ ఎందుకు క్రియేట్ చేసేవనే రీజన్ వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళ కస్టమర్‌కి చెప్పగలరు. అలాంటి కొన్ని అంటే సపోజ్ కిచెన్ ఉందనుకోండి. షింక్ ఎక్కడుండాలి? చిమ్నీ ఎక్కడుండాలి? ఆ చిమ్నీ అక్కడ ఉండటానికి కారణం ఏంటి? షింక్ అక్కడ ఉండటానికి కారణం ఏంటి? ఇలాంటి కొన్ని కారణాలని అవగాహన చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అంటే ఎక్కువ శాతం అండి ఇప్పుడు చాలామంది ఆర్కిటెక్ట్స్ చదువుకుని ఇమ్మీడియేట్‌గా బిజినెస్‌లోకో లేపోతే కాంట్రాక్ట్‌లు చేయటానికో చూస్తున్నారు. నేను దానికన్నా వాళ్ళకిచ్చే సలహా ఏంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం వాళ్ళు కొంత పెద్ద ఆర్కిటెక్ట్ దగ్గర పనిచేయటం, లేపోతే కేస్ స్టడీ కింద ప్రాక్టికాలిటీ కింద చిన్న చిన్న వర్కులు చేస్తూ పెద్ద వర్కులకెళ్ళాలి గానీ ఒక్కసారికే పెద్ద వర్కులకెళ్ళటం వల్ల సైట్‌లో జరిగే ప్రాబ్లమ్సు, సైట్‌లో వచ్చే ఆహ్, వేరే వేరే హడల్స్‌ని వాళ్ళు అబ్జర్వ్ చేయకుండా ఫెయిల్యూర్ అయిపోతున్నారు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయ్యారో ఇప్పుడున్న పిల్లలు చాలా స్పీడ్‌గా హర్ట్ అయిపోతున్నారండి. అందుకని కన్సిస్టెన్సీ, లాంగిటివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ లాంగిటివిటీ తీసుకొని గురువు అనేవాడి దగ్గర నేర్చుకుంటే దాని ఉపయోగం చాలా ఉంటుంది. దీనికోసం మేము ప్రత్యేకించి అటువంటి కొత్త వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేట్ చేయటానికి మేము చాలా టైంని కేటాయిస్తాం. దాంట్లో మాకు వ్యాపారాన్ని కాదు. ఒక ఎంట్రప్రెన్యూర్‌ని తయారు చేసామని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మేము చేసే వాటిలో మేజర్‌లో అదొక విషయం సార్.